నామమునకు ప్రభావములు చెల్లిస్తుంటున్నాము. నీ ప్రియ కుమారుడిని మా రక్షకుడైన యేసయ్యను బట్టి నీకు వందనాలు. యేసయ్య మీరు కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి నీకు వందనాలు. ఆ రక్తంలో మమ్మల్ని అందరినీ నాయన కనికరించి కృప చూపించి మా పాపలన్నింటినీ క్షమించి ప్రభు నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ బిడ్డలుగా స్వీకరించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని బట్టి నీకు వందనాలు. నా తండ్రి నీకు స్తోత్రములు వందనాలు. ఈ ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ రీతిగా మేమందరం కలిసి మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని హెచ్చించడానికి మీరు మాకు ఏర్పరిచినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రభు అందరూ కూడా నాయన మిమ్మల్ని స్తుతించుంటున్నారు, మహిమ పరిచింటున్నారు. ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీరు కుమ్మరించి అడుగుచుంటున్నాం. గొప్ప దేవుడివి ఆశ్చర్యకరుడివైన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. కృపగల దేవ, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయానికి మేము వచ్చింటున్నాం నాయన. మీ దివ్యమైన వాక్కులు మేము వినటానికి మన కుడి ఇంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తే సమయాన్ని గడియని నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. వాక్య పరిచర్య చేయనటువంటి నీ దైవదాసులను ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. నీ సెలవు చాటున నీకు మాని మరుగుపరిచి నా తండ్రి దివ్యమైన నీ వాక్కు నా తండ్రి మమ్మల్ని బలపరిచే నీ వాక్కులు ప్రభా. నా తండ్రి మా యొక్క బాధలో మాకు నెమ్మది కలుగ చేసే వాక్కు నా తండ్రి, మమ్మల్ని స్థిరపరిచే వాక్కు నా తండ్రి నా ప్రభా. మా అడుగులు స్థిరపరిచే నీ బలమైన వాక్కులని ఈ ఉదయ కాలమున నా తండ్రి నాతోను మాట్లాడి ప్రభా నాయన మమ్మల్ని ప్రభా నా తండ్రి ఆనందింప చేయమడుగుచున్నాం. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యని పరిశుద్ధమైన నామమునకు మహిమ కరిముగా నీ వాక్కు బయలు వెళ్ళడానికి మీ సహాయం అడుగుచున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి నాయన నీ కుమారులు మీరుండి మాతో మాట్లాడమడుగుచున్నాం. మీరు మాట్లాడితే మాకు క్షేమము నాయన, మీరు మాట్లాడితే మాకు విడుదల, మీరు మాట్లాడితే మాకు స్వస్థత, మీరు మాట్లాడితే మాకు బలము శక్తి నా తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించమడుగుచున్నాం నా తండ్రి. నా ప్రభువా నా తండ్రి నాయన మేము మీ వాక్యము వినటానికి ప్రభువా నా తండ్రి నాయన సిద్ధంబ పాటుతో కూర్చోటానికి మీ సహాయం చేసి నడిపించమడుగుచున్నాము నా తండ్రి. నాయన ఈ సమయాన్ని అంత్యం మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. నిశ్చిత ప్రకారంగా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందని యేసయ్య పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి దేవుడు ఏర్పరిచిన బ్రదర్ సురేష్ బాబు అన్నయ్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం అండి. బ్రదర్ సురేష్ బాబు అన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంకు చెందిన వారండి. క్రైస్తవ సిద్ధాంతాలను బోధించడంలో ఆయన ప్రావీణ్యం కలిగిన బోధకులండి. వివిధ సంఘాల్లో దేవుని వాక్య పరిచర్య మరియు వాక్య బోధనల ద్వారా ప్రభువునకు సేవ చేస్తా ఉన్నారు. సురేష్ బాబు అన్నయ్య గారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డునకు ప్రాంతీయ తనిఖీ అధికారిగా పదవి విరమణ చేశారండి. 3 సంవత్సరాలు తన ఏకైక మనవరాలికి సురేష్ బాబు అన్నయ్య గారు ప్రియమైన తాతయ్య గారండి. బ్రదర్ సురేష్ బాబు గారు ప్రస్తుతం తన ఏకైక కుమార్తె కుటుంబంతో కలిసి అనంతపురంలో నివసిస్తా ఉన్నారండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సార్. అయ్య అన్నయ్య వినిపిస్తుందా? అన్నయ్య వాయిస్ బ్రేక్ వస్తుంది అన్నయ్య. స్వరూప్ వినిపిస్తుందా? వినిపిస్తుంది కానీ వాయిస్ బ్రేక్ వస్తుంది అన్నయ్య. హలో, వినిపిస్తుంది, వాయిస్ బ్రేక్ వస్తుంది అన్నయ్య, ప్లీజ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేయర్ ఫెలోషిప్ లో చేరివేసిన దేవుని బిడ్డలందరికీ శుభములు కలుగుగాక. మరొక ప్రాతకాల సమయంలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి మనందరం చేరి రావడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. పాత నిబంధన గ్రంథం సమూయేలు మొదటి గ్రంథంలో నుండి మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోఫీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాతీయుడైన నూపుకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహుకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని అన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు
మొరకుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలంలో ఏలీ యొక్క ఇద్దరు కుమారులకు హోఫ్ని ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బల్యర్పణ చేసినాడు. తన భార్య పెనిన్నాకు దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచు వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ప్రార్థన చేసుకుందాం. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములైన మరి యొక్క ప్రాతకాలంలో మీ పాద సన్నిధిలో చేరి మీ వాక్యంలో నుండి అనేక విషయాలు నేర్చుకోవటానికి మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం కొరకు మీకు వందనాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి యోగ్యములుగా చేయమని మీకు ఘనత మహిమ, మీకు మాత్రమే ఘనత మహిమ ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి పేరుకి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమూయేలు గ్రంథము హీబ్రూ భాషలో ఒకే పుస్తకంగా ఉన్నట్టు పండితులు చెప్తారు. మనకు ట్రాన్స్లేషన్స్ వచ్చిన తర్వాత దాన్ని మొదటి గ్రంథంగా రెండవ గ్రంథంగా విభజించబడినట్టుగా మనం చూస్తాం. కానీ హెబ్రీ గ్రంథంలో అది ఒకటే పుస్తకంగా ఉన్నట్టు పండితులు చెప్తారు. ఇక్కడ క్రీస్తుకు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాల క్రితం ఈ గ్రంథము గ్రంథస్థం చేయబడినట్టుగా పండితుల యొక్క అభిప్రాయం. చాలా భాగం చివరి అధ్యాయాలు తప్ప మిగిలినంతా కూడా సమూయేలే గ్రంథస్థం చేశాడని, సమూయేలు మరణం తర్వాత రాయబడిన గ్రంథస్థం చేయబడిన విషయాలు ఆయన శిష్యులు రాసి ఉంటారని ఒక అభిప్రాయాన్ని వెలిపుచ్చటము జరుగుతుంది. తర్వాత ఈ సమూయేలు గ్రంథంలో పనిచేసే విధానాన్ని స్పష్టంగా మనము గ్రహించడానికి వీలవుతాయి. మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించి, మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో 40 సంవత్సరాలు పాలస్తీనా భూభాగాన్ని అంతా ఆక్రమించుకున్న తర్వాత ఇశ్రాయేలీలు బహుగా ఆశీర్వదించబడ్డారు. పశు సంపద, పంటలతో ఎంతో సుఖమైన జీవనానికి వారు అలవాటు పడ్డారు. ట్రాజడీ ఏంటంటే యెహోవాను ఎరుగని తరం ఒకటి ప్రారంభమైంది చాలా కాలం తర్వాత. ప్రతివాడు తన ఇష్టానుసారం జీవించటం, రాజు లేకుండా ఉన్న స్థితి నెలకొని ఉన్నట్టుగా న్యాయాధిపతుల యొక్క చివరి అధ్యాయం చివరి వచనంలో మనము చూడగలుగుతాం. అలాంటి దినాలలో ఎఫ్రాయిం అనే మన్య ప్రాంతాలలో ఎల్కానా అనే ఒక వ్యక్తి మనకిక్కడ సాక్షాత్కరించినట్టుగా మనం చదువుకున్న వాక్య భాగంలో చూసాం. ఆయనకు 2 భార్యలు ఉన్నారు, హన్నా, పెనిన్నా. మీరు గమనించే ఉంటారు, పాత నిబంధనలో అనేక చోట్ల ఈ యొక్క పాలిగమి వలన, బహుభార్యాత్వం వలన అనేక సమస్యలు, అవి కుటుంబంలో అయితేనేమి, ఆత్మీయ జీవితంలో అయితేనేమి, సామాజిక జీవితంలో అయితేనేమి, అనేక సమస్యలను ఈ యొక్క బహుభార్యాత్వం తెచ్చిపెట్టినట్టుగా మనము చూస్తాం. ఇప్పటికిప్పుడు కాంటెంపరీ కాన్ఫ్లిక్ట్ మనం చూస్తే మిడిల్ ఈస్ట్ లో పాలస్తీనా ఇశ్రాయేల్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధం కూడా అబ్రహాం అనే దైవజనుడి యొక్క బహుభార్యాత్వం వలన కలిగిన ఒక ప్రమాదమే. అది నేటికి అగ్నిపర్వతం లాగా బ్రద్దలవుతూనే ఉన్నట్టుగా మనం చూస్తాం. అబ్రహాము క్రీస్తుకు పూర్వం సుమారుగా 2000 సంవత్సరాల నాటివాడు. మనం క్రీస్తు తర్వాత 2000 సంవత్సరాల్లో ఉన్నాం. అంటే 4000 సంవత్సరాల క్రిందట అబ్రహాం యొక్క బహుభార్యాత్వం అనే దాని వలన ఇప్పటికీ కూడా దాని యొక్క ఈవిల్ కాన్సిక్వెన్సెస్, దాని యొక్క చెడు ప్రభావాలు మనము యుద్ధం రూపంలో ప్రపంచాన్ని అంతా చుట్టుముడుతున్నట్టుగా మనము చూడగలుగుతాం. సరే, పెనిన్నాకు సంతానం కలిగింది ఈ యొక్క ఎల్కానా భార్యలలో మొదటి ఆమెకు. హన్నాకు సంతానం కలగలేదు. అప్పటికి ఇంకా యెరూషలేములో దేవాలయం కట్టబడలేదు. కాబట్టి ఇశ్రాయేలీలందరూ దేవుణ్ణి ఆరాధించడానికి, బలులు అర్పించడానికి షిలోహుకు వెళ్ళి సంవత్సరానికి ఒకసారి బలులు అర్పించడం వారికి అలవాటుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. హన్నాకు సంతానం లేదు. దానికి కారణం కూడా మనం చదువుకున్న 5వ వచనంలో చూసాం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుతూ వచ్చెను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అని రాసింది. యెహోవా ఆమె గర్భమును
మూసివేసినట్టుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. తనకు పిల్లలు లేరనే దుఃఖం ఒకవైపు, పెనిన్న ఆమెను అవమానకరంగా చూడటం అనేది ఇంకొక వైపు, చిన్న చూపు చూడటం అనేది ఆమెను మరింత బాధ పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆనాటి యూదా సమాజంలో పిల్లలు లేకపోవటం అనేది ఒక స్త్రీకి అవమానకరంగా భావించడం వారికి ఉన్న ఒక సాంప్రదాయం. ఆ కారణం చేత హన్నా చాలా దుఃఖంతో తన దినాలు గడుపుతున్నట్టుగా మనం చూస్తాం. ఇంట్లో ఇంత నెమ్మది లేని స్థితి ఉన్నప్పటికీ ఎల్కానా మాత్రం తన 2 భార్యలను పిల్లలను తీసుకొని ఈ యొక్క దైవ మందిరానికి వెళ్ళటాన్ని మనం గమనించవచ్చు. చూసారా, చిన్న సమస్య ఉంటేనే ఇంట్లో లేదా వ్యక్తిగత జీవితంలో మనం బైబిల్ చదవటం మానేస్తాం, ప్రార్థించటం మానేస్తాం, ఆలయానికి వెళ్ళటం మానేస్తాం. అయితే ఎల్కానా మాత్రం ఇంట్లో నిత్యం నిరంతరం ఘర్షణ జరుగుతున్నా, 2 భార్యలకు మధ్య నిరంతరం ఇంట్లో పోరాటం జరుగుతున్నా, ఏమాత్రం దేవుని యొక్క ఆలయానికి వెళ్ళటానికి ఆటంకం కాకుండా ప్రతిసారి అక్కడికి వెళ్ళి అలవాటు ప్రకారం, ఆచారం ప్రకారం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి రావటాన్ని మనము చూస్తాం. షిలోహులో ఉన్న ఆలయంలో ఏలి అనే ఒక దైవజనుడు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, హోఫ్ని, ఫీనెహాసులు. వారిద్దరూ ఆ యొక్క ఆలయంలో యాజకుడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల యొక్క దుర్మార్గత కారణంగా అనేక సంవత్సరములు దేవుడు వారిని శత్రువులైన మిద్యానీయులకు, అమాలేకీయులకు, ఫిలిస్తీన్ల చేతికి అప్పగించేవాడు. ఈ శత్రువులు పెట్టే శ్రమలు భరించలేని ఇశ్రాయేలీయులు ప్రార్థించినప్పుడు వారిని విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనం ఇంత మునుపు గ్రంథాలలో చూస్తాం. అలాంటి దేవునికి భయపడని సమాజంలో ఏలీ కుమారులు కూడా బహు దుర్మార్గులు అయి ఉన్నారని 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగితే చదువుతారండి ఎవరైనా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చూసారా, తండ్రి ఏమో ఆలయంలో ప్రధాన యాజకుడు, వీళ్ళు కూడా యాజకులుగా కొనసాగుతున్నారు. అయితే యెహోవాను ఎరుగని మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నట్టుగా బైబిల్లో రాయబడింది. ఇండక్టివ్ బైబిల్ అనే ఒక బైబిల్ ట్రాన్స్లేషన్ లో వీరి గురించి ఏం రాయబడిందంటే, వీరు ఆలయంలో బెలియాలు అనే దేవతను కూడా ఆరాధించడం అనేది కొనసాగుతున్నట్టుగా బైబిల్లో రాసినట్టుగా మనము చూస్తాం. చూసారా, యెహోవాను ఎరుగని వారుగా ఉండి వీరు యాజకులుగా కొనసాగుతున్నారు. యెహోవాను ఎరుగకపోయినా యాజకులుగా కొనసాగచ్చు అన్నమాట. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోయినా మనము హుషారుగా పాటలు పాడుతూ ఉండొచ్చు, సంఘ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనవచ్చు, ప్రసంగాలు కూడా చేయొచ్చు. అయితే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవం మనకు లేకుండా కూడా కొనసాగవచ్చు. అలాగే వీరు కూడా యెహోవాను ఎరుగకపోయినప్పటికీ ఆ యొక్క ఆలయంలో యాజకులుగా కొనసాగుతున్నట్టుగా మనము చూస్తాం. దేవునికి భయపడని సమాజం ఒకవైపు, అలాగే దుర్మార్గులైన ఏలీ కుమారుడు యాజకులుగా ఉన్న ఆలయం ఒకవైపు ఉన్నట్టుగా మనము చూస్తాం. ప్రజలు బలి అర్పించడానికి ఆలయానికి వచ్చి రక్తం ప్రోక్షించిన తర్వాత జంతు మాంసం అంతా ఒక పెద్ద గిన్నెలో ఉడుకుతూ ఉన్నప్పుడు యాజకుని సేవకులు వచ్చి ఒక పోర్కు లాంటి దాన్ని, 3 ములుకులున్న దాన్ని అందులో గుచ్చి బయటికి తీసి ఎంత మాంసం దానికి అంటుకుంటే అంత మాంసాన్ని యాజకుని వాటాగా తీసుకువెళ్ళటం ఆనాడు ఉన్న ఒక ఆనవాయితీ. అయితే ఈ యొక్క హోఫ్ని, ఫీనెహాసుల యొక్క సేవకులు ఈ భక్తుల దగ్గరికి వచ్చి ఇంకా రక్తం కూడా ప్రోక్షించక మునిపే, దానిని ఉడకబెట్టడం ప్రారంభం కాక మునిపే మా యాజకులకు కావాల్సిన భాగం ఇమ్మని వారిని తొందర పెట్టేవారు. ఆ బలి అర్పించడానికి వచ్చిన వాళ్ళు పాపం, అయ్యా కాసేపు ఆగండి, రక్తం ప్రోక్షించిన తర్వాత, ఉడకబెట్టిన తర్వాత యాజకులకి ఇవ్వవలసిన మాంస భాగం ఇస్తామంటే, అలా కాదు, మీరు ఇస్తారా, మేము బలవంతంగా తీసుకొని పోవాలా అని వారిని తొందర పెట్టినట్టుగా మనము చూస్తాం. అంతేకాకుండా
వీరి యొక్క దుర్మార్గత గురించి 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా రాయబడింది. గమనిస్తారా? 2వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, మందిరంలోనికి ఆరాధించడానికి వచ్చిన స్త్రీలతో వారు ఆలయంలోనే వ్యభిచరించినట్టుగా మనం చూస్తాం. చూడండి, యెహోవా హన్నాను దర్శింపగా 22వ వచనం, ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట అను మాటయు చెవినపడగా వారిని పిలిచి ఇట్లనెను, ఆలయంలోకి దేవుని ఆరాధించటానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరించటం కూడా ఈ యొక్క ఏలీ కుమారులైన హోఫ్నీ ఫీనెహాసు చేస్తున్నట్టుగా మనము చూస్తాం. ఇలా జరుగుతుండగా వారి ప్రవర్తనను బట్టి జనులు ఆలయంలోకి రావటానికి, బలులు అర్పించటానికి కూడా అసహ్యపడుతున్నట్టుగా 2వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూస్తే అర్థమవుతుంది. చూడండి, సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన చదవండి. జనులు యెహోవాకు నైవేద్యం చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి కనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చూసారా, యెహోవా సన్నిధికి రావటానికి జనులు అసహించుకుంటున్నారు. కారణం ఏంటి? హోఫ్నీ ఫీనెహాసుల యొక్క ప్రవర్తన. వీరి ప్రవర్తన కారణం చేత జనులు ఆలయంలోకి రావటానికి కూడా అసహించుకుంటున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మన ప్రవర్తనను బట్టి ఎవరైనా దేవుని సన్నిధికి రావటానికి మనం ఆటంకంగా ఉన్నామా? మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మనము ఇతరులను ఆరాధనకు ఆహ్వానించే వారంగా ఉన్నామా, లేదా దేవుని సన్నిధికి ఇతరులు రావటానికి మనం అవరోధంగా ఏమైనా మనం జీవిస్తున్నామా? ఇది మనల్ని మనం ఎవరికి వారు పరీక్షించుకోవాల్సిన ఒక సమయం, ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన ఒక సమయంగా మనము చూస్తాం. ఇజ్రాయెల్ సమాజం అలా ఉంది, ఆలయంలోని యాజక కుటుంబం ఏమో ఇలా ఉంది. గమనించండి, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అయినప్పటికీ ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఎల్కానా తన కుటుంబం అంతటిని తీసుకొని బలులను అర్పించడానికి ఆలయానికి వచ్చేవాడు. హన్నా తనకు సంతానం కావాలని ఎంతగానో ఆలయంలో ప్రార్థించేది. ఒకసారి షిలోహుకు వెళ్ళినప్పుడు మందిరంలో కూర్చొని ఆమె ఏడుస్తూ దేవుని ఎదుట కూర్చొని ప్రార్థన చేసుకుంటుంది, మనవి చేస్తా ఉంది, దేవా నాకు సంతానం అనుగ్రహించు అని ఆమె ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, అక్కడ కూర్చొని గమనిస్తున్న యాజకుడైన ఏలి ఆమె ఉదయాన్నే బాగా త్రాగి మత్తురాలై వచ్చిందేమో ఆలయంలోకి అని ఆమెను గద్దించడం కూడా మనం చూస్తాం. అయితే ఆమె కోపపడకుండా, విసుక్కోకుండా అతనికి జవాబిచ్చి ప్రార్థిస్తూనే ఉన్నట్టుగా మనం చూస్తాం. జాగ్రత్త గమనించండి, ప్రార్థనా గదిలోనే ఒక మనిషి యొక్క, ఒక భక్తుని యొక్క, ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితం క్రొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. మన జీవితాన్ని మార్చేది పాటలు కాదు, ప్రసంగాలు కాదు. ఒంటరిగా, వ్యక్తిగతంగా మీ గదిలో తలుపులు వేసుకుని మీ దేవునికి మీరు చేసే ప్రార్థన మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మారుస్తుంది. అలా చేసే ప్రార్థన మనల్ని యేసు ప్రభు యొక్క సారూప్యంలోకి మారుస్తుంది. ప్రార్థించడం ద్వారా ఏమైనా పొందుతామో లేదో నాకు తెలియదు, కానీ అన్నిటినీ అనుగ్రహించే ప్రభువును మాత్రం తప్పకుండా మనము పొందగలుగుతాం. ప్రభువుకు మరింత సమీపంగా వెళ్ళటానికి సులువైన మార్గం ఏదైనా ఉందంటే అది ప్రార్థన ద్వారా మాత్రమే వీలవుతుంది. ప్రార్థన యొక్క ప్రాధాన్యత ప్రభు యొక్క జీవితంలో మనం చాలా క్షుణ్ణంగా చూడగలుగుతాం. చూడండి, చాలా చోట్ల రాయబడి ఉంటది సువార్తల్లో, అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి గాని యేసు ఒలీవ కొండకు వెళ్ళెను అని రాయబడి ఉంటుంది. పగలంతా ప్రభువు పని చేస్తున్నాడు, రాత్రంతా ప్రార్థించడానికి ఒలీవ కొండకు వెళుతున్నాడు. పగలంతా పని చేస్తాడు, రాత్రంతా ప్రార్థన చేస్తాడు. మనమైతే పగలంతా కష్టపడి పని చేస్తే ఆ రోజు రాత్రి ఇంకా చాలా నిద్రపోవడానికి ఇష్టపడతాం. ఒకవేళ రాత్రంతా మేలుకొని ప్రార్థన చేస్తే పగలంతా నిద్రపోవడానికి ఇష్టపడతాం. ఏదో ఒకటి మాత్రమే చేయగలుగుతాం.
పనైనా చేస్తాం, ప్రార్థన అయినా చేస్తాం. అయితే ప్రభు ఎలా చేస్తున్నాడంటే పగలంతా కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడంటే మైళ్ళ దూరం కాలి నడకన వెళ్ళి తాను ఎవరినైతే దర్శించాలనుకుంటున్నాడో, ఎవరికైతే రాజ్య సువార్త ప్రకటించాలనుకుంటున్నాడో వారికి రాజ్య సువార్తను ప్రకటిస్తూ పగలంతా గడుపుతున్నాడు, రాత్రంతా ప్రార్థనలో గడుపుతున్నాడు. పని, ప్రార్థన, దే ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నవారు దేవుని పని ఎలా చేస్తారో పని చేసే వాళ్ళు ప్రార్థన కూడా అలాగే చేయబద్దులై ఉంటారు. పని చేసే వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసేవాళ్ళు పని చేయకుండా ఉండలేరు. దేవుని యొక్క పని ఎంత ప్రాముఖ్యమైందో ప్రార్థించడం కూడా అంతే ప్రాముఖ్యమైంది. గమనించండి, మనం దేవుని పేరిట చేసే పని, పాడే పాటలు, చేసే ప్రసంగాలు ఇవన్నీ ఇతరులు చూస్తారు. అయితే ప్రార్థించే వారిని ప్రభు చూస్తాడు. ఒక సంఘం ఎంత బలమైన సంఘంగా ఉంది, ఆధ్యాత్మికంగా ఎంత స్థిరంగా ఉంది అనేది నిరూపించబడటానికి అందులో చేసే ప్రసంగాలు, పాడే పాటలు, ఆడే ఆటలు కాదు, ప్రధానమైనవి ఆ సంఘం యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుని రాజ్య విస్తరణలో ఆ యొక్క సంఘం కొనసాగుతున్నట్టుగా మనం చూస్తాం అని అనుకుంటాం. అయితే కంటికి కనిపించకుండా సంఘములో రహస్యంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. వారి ప్రార్థనలను బట్టి దేవుడు ఆ సంఘాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దేవుని పనికి ఎంత ఆశ్చర్యకరంగా కొనసాగాలంటే అంత స్థిరమైన ప్రార్థన చేసే వ్యక్తులు అవసరం ఉన్నట్టుగా మనము చూస్తాం. సరే, ఈమె తీవ్రంగా ప్రార్థన చేస్తుంది, కానీ ఆమె ప్రార్థనలకు జవాబు రాలేదనే విషయాన్ని గమనించండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం చేసే ప్రార్థనలకు దేవుని దగ్గర 3 జవాబులు ఉంటాయని భక్తులు చాలా మంది చెప్తుంటారు. ఏమిటా జవాబులు అంటే, మొదటి జవాబు ఎస్, మన ప్రార్థనకు దేవుడు అవును అని అంగీకారాన్ని తెలుపుతాడు. రెండవ జవాబు నో, మనం చేసే ప్రార్థనకు జవాబు రాదు, దేవుడు దాన్ని అంగీకరించడు. మూడవ జవాబు ఏంటంటే వెయిట్, ఇంకా కొన్ని రోజులు వేచి ఉండమనేది కూడా దేవుడిచ్చే జవాబులో ఒక భాగం అని మనం చూడగలుగుతాం. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హన్నాకు ఆమె భర్తతో పెళ్ళైన మొదటి సంవత్సరమే ఆమెకు ఒక కుమారుడు కలిగి ఉన్నాడు అనుకోండి, ఆమె ఆ కుమారుణ్ణి దేవుని సేవకు అప్పగించి ఉండేదా? సమాజంలో, తన కుటుంబంలో పిల్లలు లేరనే అవమానాన్ని ఆమె భరిస్తూ ఉన్నప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థనా జీవితంలో ఆమె ప్రార్థన మారిపోయింది, ఆమె డిమాండ్ మారిపోయింది. అంతవరకు ఈ అవమానం పోవడానికి నాకు పిల్లల్ని ప్రభు అని ప్రార్థన చేసేది. కుటుంబంలో నాకు చాలా అవమానంగా ఉంది, సమాజంలో నాకు చాలా అవమానంగా ఉంది, నాకు కుమారుని ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసేది. అయితే ప్రార్థనా జీవితం కొనసాగుతూ ఉండడం వల్ల, ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడుపుతూ ఉండడం వల్ల ఆమె ప్రార్థన మారిపోయింది. ఆమె తన అవసరాలు కాకుండా దేవుని అవసరాలను గుర్తించడం ప్రారంభించింది. దేవుని మందిరం యొక్క అవసరాలను గుర్తించడం ప్రారంభించింది. ఆనాటి యూదు సమాజం యొక్క అవసరాన్ని గుర్తించడం ప్రారంభించింది. ఆమె ప్రార్థన మారిపోయింది. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, దయచేసి జవాబు చెప్పండి. మనకు దేవునితో చాలా పనులు ఉంటాయి, అవునా? చాలా పనులు ఉంటాయి. అయితే దేవునికి కూడా మనతో పనులు ఉంటాయా? దేవునికి కూడా మనుషులతో పనులు ఉంటాయా? చెప్పండి. దేవునికి కూడా మనుషులతో పనులు ఉంటాయా? అవును, ఉంటాయి. యాకోబు సంతానాన్ని ఐగుప్తులోనికి నడిపించడానికి యోసేపు వంటి ఒక ఇంటెగ్రిటీ కలిగిన వాడు దేవునికి కావాలి. 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో
మ్రగ్గిపోయిన ఇశ్రాయేలీయులను మొట్టమొదటిసారిగా బయటికి తీసుకురావటానికి మోషే లాంటి బలమైన నాయకుడు, విడిపించడానికి బలమైన మోషే వంటి నాయకుడు దేవునికి అవసరమైంది. అంతెందుకు, సాక్షాత్తు యేసు ప్రభు ఈ లోకంలోకి రావటానికి పరిశుద్ధంగా జీవించిన కన్యక మరియ ప్రభువుకు అవసరమైంది. ఆమెను కాపాడటానికి, ఆమెను ప్రొటెక్ట్ చేయటానికి నీతిమంతుడైన యోసేపు దేవునికి అవసరమైంది. దేవునికి మనుషుల అవసరం చాలా ఉంది. అది ఎప్పుడు అర్థమవుతుందంటే ప్రార్థనా జీవితంలో బలంగా ఉన్నప్పుడు దేవుని అవసరాలు మనకు గుర్తింపులోకి వస్తాయి. ఇక్కడ హన్నా విషయం కూడా, హన్నా ప్రార్థించడం ప్రారంభించిన తర్వాత ఎంతగా ప్రారంభించి ప్రార్థనలో కొనసాగిందో అప్పుడు ఆమెకు దేవుని యొక్క ఆలయం యొక్క పరిస్థితి అర్థమైంది, యూదా సమాజం గురించి అర్థమైంది, తన దేశ పరిస్థితులు ఆమెకు అర్థమైనాయి. కాబట్టి ప్రభువా, నా అవమానం తీరడం కంటే, అవమానం తీరడం కోసం నాకు కుమారుడి అవసరం కంటే ఇశ్రాయేలులకు ఒక ప్రవక్త అవసరమై ఉన్నాడు. ఈ ఆలయానికి ఒక నీతిమంతుడైన యాజకుడు అవసరమై ఉన్నాడు. ఈ రాజ్యాన్ని, సమాజాన్ని దేవుని భయభక్తుల్లో నడిపించడానికి ఒక న్యాయాధిపతి అవసరమై ఉంటున్నాడు. కాబట్టి నాకు నువ్వు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి తిరిగి నీకు ఇచ్చేస్తా. గమనించారా? ప్రార్థన మారిపోయింది, ప్రయారిటీస్ మారిపోయినాయి. దేవుని యొక్క అవసరాలను ఆమె గుర్తించడం గమనించింది, ఆలయం యొక్క అవసరాలను గుర్తించడం గమనించింది, దేవుని రాజ్యంలో ఒక నాయకుడి యొక్క ప్రాధాన్యతను ఆమె గుర్తించింది. వెంటనే దేవుని దగ్గర మొరపెట్టుకుంటోంది, ప్రభువా, నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీకు తిరిగి ఇచ్చేస్తా. నాకు కుమారుడు లేడనే అవమానం కంటే ఈ ఆలయంలో ఒక మంచి యాజకుడు లేడనే విషయాన్ని నేను గుర్తించాను ప్రభువా. నా దేశానికి ఒక మంచి నాయకుడు కావాలని నేను గుర్తించాను. ఒక మంచి యాజకుడిగా, ఒక మంచి ప్రధాన యాజకుడిగా, ఒక మంచి న్యాయాధిపతిగా, ఒక మంచి ప్రవక్తగా నా కుమారుణ్ణి నువ్వు తీర్చిదిద్దుకో. నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను తిరిగి నీకే ఇచ్చేస్తానని ఆమె దేవునితో ప్రమాణం చేస్తుంది. గమనించండి, వెంటనే ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది. మనం చాలా సార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు రాకపోతే చాలా దిగాలు పడిపోతాం, చాలా నిరాశ నిస్పృహలకు గురవుతాం. గుర్తించండి, దేవుడు ఆ ప్రార్థనను ఎలా మార్చాలని ఇష్టపడుతున్నాడో మనం గమనించాలి, మనం గుర్తించాలి. ఒక అవసరాన్ని మనం దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మనం ప్రార్థిస్తున్న మన అవసరం పట్ల దేవుని యొక్క ఆలోచన ఏమై ఉంటున్నదో, ఎందుకు దాన్ని ఆలస్యం చేస్తున్నాడో మనం గుర్తించగలిగితే మన ప్రార్థన మారిపోతుంది. మన ప్రార్థన మారిపోతే మనకు వెంటనే జవాబు వస్తుంది. ఇది హన్నా విషయంలో మనము గుర్తించగలుగుతాం. కాబట్టి యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. 1వ అధ్యాయం 19-20 వచనాలు మీరు చూడండి. తర్వాత వారు ఉదయమందే వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను అని. కనుక హన్నా గర్భం ధరించింది. గుర్తించండి, పిల్లలు యెహోవా ఇచ్చే బహుమానం, కుమారులు ఆయన ఇచ్చే స్వాస్థ్యమని రాయబడింది. కుమారులు అంటే కుమారులే కాదు, కుమార్తెలు కూడా అనుకోండి. కుమారులు యెహోవా ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే స్వాస్థ్యం. పిల్లలు మన వలన కాదు, మన ద్వారా ఇవ్వబడతారు. చిల్డ్రన్ ఆర్ నాట్ బై us బట్ త్రూ us. మన వలన కాదు, మన ద్వారా ఈ లోకంలోకి దేవుడు పిల్లల్ని పంపిస్తాడు. మనల్ని నమ్మి దేవుడు పిల్లలను ఈ లోకంలోకి మన ద్వారా, మన కుటుంబం ద్వారా తీసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆమె దేవునితో ఒక ఒడంబడిక చేసుకుంది. ఏమిటా ఒడంబడిక అంటే, నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీకు ఇచ్చేస్తా.
మనం ప్రార్థన చేస్తాం. ఉద్యోగం లేనప్పుడు చేసినంత తీవ్రమైన ప్రార్థన ఉద్యోగం వచ్చిన తర్వాత చేయలేము. ట్రాన్స్ఫర్ కోసం చేసినంత తీవ్రమైన ప్రార్థన ట్రాన్స్ఫర్ పొందిన తర్వాత చేయలేము. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు చేసిన కన్నీటి ప్రార్థన ఆరోగ్యం బాగుపడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తీవ్రమైన ప్రార్థన చేయలేము. మనం ఏదైనా అనుకున్న దాన్ని పొందడానికి చేసే ప్రార్థన తీవ్రత వేరు, పొందిన తర్వాత చేసే ప్రార్థన కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన వేరు. ఆ డైల్యూషన్ మన యొక్క ప్రార్థనలోనే కనబడుతుంది. మన నిర్ణయాలలో వేరియేషన్ మనం పొందిన తర్వాత చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. అయితే హన్నా అలాంటిది కాదు. దేవునితో ఏదైతే ప్రమాణం చేసిందో ఆ ప్రమాణం నెరవేర్చడానికి తన కుమారుడు పాలు వదిలేసిన తర్వాత తీసుకొని వచ్చి దేవాలయంలో అప్పగించేసింది. పాలు ఎంత వయసులో ఆపివేసి ఉంటాడండి ఆ పిల్లవాడు? కనీసం 3-4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఆపిస్తాడు అనుకోండి. 5 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొచ్చి లేదా 4 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొచ్చి ఆలయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎంత కమిట్మెంట్! దేవుని పని పట్ల ఆమెకున్న కమిట్మెంట్ ఎంత గొప్పదో చూడండి. తాను అడిగి ప్రార్థించి ఏడ్చి మొరపెట్టి పొందిన కుమారుణ్ణి తీసుకెళ్లి మళ్ళీ దేవుని ఆలయంలో వదిలేసి వచ్చింది. ఎలాంటి ఆలయంలో వదిలేసి వచ్చింది? ఏలీ కుమారులు బహు దుర్మార్గులై ఉన్నారు, చదివాము ఇందాక మనం. ప్రజలందరూ ఆలయంలో కొన్ని ఆరాధించడానికి, బలులు అర్పించడానికి హోఫ్ని ఫీనెహాసులు ఆటంకంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రజలు అసహించుకునేంత నీతి మాలిన ప్రవర్తన కలిగి ఉన్న హోఫ్ని ఫీనెహాసులున్న ఆలయంలోకి తన కుమారుణ్ణి తీసుకొని వచ్చి ఆమె సేవకు అప్పగించి వెళ్తోంది చిన్న వయసు. ఒక స్కూల్లో సరిగా చదువు చెప్పాలని తెలిస్తే మన పిల్లల్ని ఆ స్కూల్లో చేరుస్తామా చెప్పండి? ఒక ఆలయంలో సరిగా లేదు, అక్కడున్న సంఘ కార్యక్రమాలు కానీ, సంఘ గురువు కానీ, సంఘ పెద్దలు కానీ మనకు నచ్చకపోతే ఆలయానికి వెళ్ళటం మనం మానేస్తాం. అయితే హన్నా అలాంటి ఇన్హిబిషన్స్ ఏమీ లేకుండా ఆలయం యొక్క పరిస్థితి తెలుసు, హోఫ్ని ఫీనెహాసుల యొక్క ఘోరమైన ప్రవర్తన తెలుసు, ప్రజలందరూ అసహించుకుంటున్న విషయం తెలుసు. అయినా తన కుమారుణ్ణి తీసుకెళ్లి ఆలయంలో దేవుని సేవకు అప్పగిస్తోంది. అంటే ఆమె అనే గారు స్ట్రక్ అయిందండి, చూడండి ప్లీజ్. చూడడం హోఫ్ని చూడటం లేదు, వారి యొక్క ఘోరమైన ప్రవర్తనను చూడటం లేదు. ఆమె ఇశ్రాయేలు దేవుణ్ణి చూస్తా ఉంది, సైన్యములకు ఆలకించిన దేవుణ్ణి చూస్తా ఉంది, దేవుణ్ణి చూస్తా ఉంది. తన ప్రార్థన తన కుమారుని తిరిగి అప్పగి అన్మ్యూట్ చేసుకోండి అనే గారు ప్లీజ్. స్వరూప్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది. థ్యాంక్ యూ, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆలయంలోకి హోఫ్ని ఫీనెహాస్ లాంటి దుర్మార్గులైన యాజకులున్న ఆలయంలోకి ప్రజలందరూ అర్పించడానికి, బలులు అర్పించడానికి, ఆరాధించడానికి అసహ్యపడుతున్న ఆలయంలోకి తన కుమారుణ్ణి తీసుకొచ్చి దేవుని సేవకు ఆమె అప్పగించి వెళ్ళినట్టుగా మనము చూస్తాం. ఇప్పుడు బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో సేవా పరిచర్యను అలవర్చుకుంటున్నట్టుగా మనం చూస్తాం. గమనించండి, 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడగలిగితే
3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. దేవుని వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. దేవుని యొక్క ప్రత్యక్షత అగుపించటం లేదు. దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవుని యొక్క వాక్కు విడుదల కావటం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజలు అలాంటి పరిస్థితికే అలవాటు పడిపోయారు. దేవుడి వాక్కు వినబడకపోయినా, దేవుడు తమతో మాట్లాడకపోయినా, దేవుని యొక్క ప్రత్యక్షత ఏ ప్రవక్తకు లభించకపోయినా వారు తమ యొక్క విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించటం ఆనాటి యూదు సమాజంలో మనము చూడగలుగుతాం. ప్రజలు ఆ స్థితికి అలవాటు పడిపోయారు, అలాగే జీవిస్తున్నారు. అలాంటి రోజుల్లో ఒకానొక రాత్రి సమూయేలు మందసం దగ్గర పడుకొని ఉంటే దేవుడు అతన్ని పిలిచాడు. మెల్లనైన స్వరంతో దేవుడు అతన్ని పిలిచాడు. ప్రక్క గదిలో వృద్ధుడైన ఏలి పడుకొని ఉన్నాడు. ఆ ఏలికి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం కాలేదు. దేవుని యొక్క పిలుపు ఏలికి రాలేదు. ప్రక్కనున్న గదిలో మందసం దగ్గర పడుకొని ఉన్న చిన్న పిల్లవాడైన సమూయేలుకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఇందులో లెసన్ ఫర్ లైఫ్ అంటారు. ఏంటి లెసన్ ఫర్ లైఫ్? ఇందులో సంఘంలో మన యొక్క సీనియారిటీని బట్టి దేవుడు మనల్ని పిలిచేవాడు కాదు. నువ్వు ఎంతకాలం నుండి సంఘానికి వస్తున్నావో ఆ సీనియారిటీని బట్టి దేవుడు నిన్ను తన యొక్క పనికి వినియోగించుకునేవాడు కాదు. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివావు, ఎంతవరకు ఇతరులకు దాన ధర్మాలు చేస్తున్నావు, దానిని బట్టి దేవుడు తన పనికి నిన్ను వినియోగించుకోడు. అయితే ఎంత దేవుని వాక్యానికి లోబడుతున్నావో దానిని బట్టి దేవుడు తన పనిని మనకు అప్పగించేవాడై ఉన్నాడు. నిజమే, ఏలి అంత వృద్ధుడైనప్పటికీ, అనేక సంవత్సరములు ఆలయంలో ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్నప్పటికీ దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షం కాలేదు. నిన్నగాక మొన్న వచ్చాడు బాలుడైన సమూయేలు. ఇంకా వాడికి ఏంటి, ఎలా పరిస్థితులు అనేది కూడా తెలియదు, ఆలయంలో ఏం చేయాలో కూడా తెలియదు. అలాంటి బాలుడైన సమూయేలుకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతుంది. దేవుడు ఏం చూస్తున్నాడు ఇక్కడ? దేవుడు సీనియారిటీని చూడటం లేదు, దేవుడు తన యొక్క సిన్సియారిటీని చూస్తున్నట్టుగా మనము చూస్తాం. నీవు ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావో దానిని బట్టి దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొలత వేయడు. దేవుని వాక్యాన్ని ఎంతగా నీవు నమ్ముతున్నావో, విశ్వసిస్తున్న వాక్యాన్ని ఎంతగా నీ జీవితంలో అమలు పరుస్తున్నావో, దాని ప్రకారం ఎంతగా జీవిస్తున్నావో దానిని బట్టి దేవుడు మనతో మాట్లాడేవాడై ఉంటున్నాడు. దానిని బట్టి దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకునేవాడై ఉంటున్నాడు. కాబట్టి దానిని బట్టి దేవుడు మనల్ని తన సేవలో వినియోగించుకునేవాడై ఉంటున్నాడు. బలమైన సేవకులుగా మనము ఉండబోతాం. ఇశ్రాయేలులో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ విషయాన్ని సమూయేలుకి ఇప్పుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. 3వ అధ్యాయం 11వ వచనం దయచేసి చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనను. చూసారా? సరే చదవండి. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. చూసారా? దేవుడు ఒక గొప్ప తీర్పును తీసుకురాబోతున్నాడు ఇశ్రాయేలీయుల మీదికి, యాజకుడైన ఏలి కుటుంబం మీదికి, యూదా సమాజం మీదికి, ఆ దేశము మీదికి ఒక గొప్ప తీర్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆ దేవుడు చేయబోయే ఆ గొప్ప తీర్పు యొక్క అమలును ఎలా చేయబోతున్నాడో సమూయేలుకు దేవుడు చెప్తున్నాడు. గమనించండి, దేవుడు తన భక్తులకు చెప్పకుండా ఏ పని చేయడు. తనకు ప్రార్థించే వారికి వివరణ ఇవ్వకుండా దేవుడు ఏ పనిని అకస్మాత్తుగా చేయడు. బాలుడైన సమూయేలుకు వివరించి చెప్తున్నాడు, తాను
ఎలాంటి తీర్పు ఇశ్రాయేల్ దేశం మీదకి తీసుకురాబోతున్నాడు, ఎలాంటి తీర్పు ఈ యొక్క ప్రధాన యాజకుడైన ఏలి కుటుంబం మీదకి తీసుకురాబోతున్నాడు చెప్తున్నాడు. వినేవారి చెవులు, ఇశ్రాయేలీల యొక్క చెవులు గింగురు మనబోయే ఒక తీర్పును నేను ప్రకటించబోతున్నాను. ఇశ్రాయేలుకు ఎలాంటి నాశనం తీసుకురాబోతున్నాడో దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. సమూయేలు ఆ యొక్క తీర్పును విన్నాడు. గమనించండి, అనేక మంది ఈ యొక్క ఏలి కుమారులను మార్చుకోమని ఏలికి సలహా ఇచ్చారు. ఒక ప్రవక్త కూడా వచ్చి ఏలికి తన కుమారుల యొక్క విషయం చెప్పి నీ కుమారులను చక్కబెట్టుకోమని చెప్పాడు. అయితే కుమారుల యొక్క ప్రవర్తనను చక్కదిద్దుకోలేని బలహీనతలో ఏలి ఉండిపోయాడు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, యెహోవా వారిని చంపదలిచి ఉండేది కాబట్టి వారు ఏ విధమైన ప్రాయశ్చిత్తం చేత కూడా, ఏ విధమైన ప్రార్థన చేత కూడా, ఏ విధమైన బలి అర్పణ చేత కూడా వారిని నేను క్షమించనని దేవుడే చెప్తున్నాడు. ఇశ్రాయేలీల 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయారు. చూసారా, యెహోవా వారిని చంపదలచి ఉండేను కాబట్టి వారు తండ్రి యొక్క మొరను వినకుండా ఉండిపోయినారు. ఎవరైనా మనల్ని చంపదలుచుకుంటే కాపాడమని మనం దేవుణ్ణి ప్రార్థించవచ్చు, దేవుడు మనల్ని కాపాడవచ్చు. దావీదు సౌలు విషయంలో మీరు అదే చూడగలుగుతారు. దావీదు చంపడానికి సౌలు వెంటాడుతున్నాడు, వెంబడిస్తున్నాడు. పర్వతాల వెంట, గుట్టల వెంట, అరణ్యం వెంట దావీదు పరుగులు తీస్తున్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నాడు. అయితే దేవుడు అతన్ని కాపాడుతున్న కారణం చేత, అతన్ని ప్రతిసారి తప్పించిన కారణం చేత దావీదును సౌలు చంపలేకపోయాడు. అయితే ఇక్కడ పరిస్థితి ఏమిటంటే, యెహోవా వారిని చంపదలిచాను కాబట్టి వారు తమ యొక్క తండ్రి మాట వినకపోయి అని, ఏ విధమైన ప్రాయశ్చిత్తం వారి కొరకు చేసినా వారిని నేను చంపాలని అనుకుంటున్నాను అంటాడు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. అలాంటి పరిస్థితిని తాను దేశం మీదకి, ఆ కుటుంబం మీదకి తీసుకురాబోతున్నట్టుగా దేవుడు బాలుడైన సమూయేలుకు చెప్తున్నాడు. దేవుడు చెప్పినట్టుగానే యుద్ధం ప్రారంభమైంది. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలతో యుద్ధానికి వచ్చారు. మొదటి రోజు సుమారుగా 4000 మంది యుద్ధంలో చనిపోయారు. చనిపోతే ఒక గొప్ప రోదన, దుఃఖం ఇశ్రాయేల్ సమాజం అంతట్లో వచ్చింది. జరిగిన హత్యాకాండం చూసి ఇశ్రాయేలీలు భయభ్రాంతులైపోయారు. మరుసటి రోజు అందరూ ఆలయంలోకి పరుగెత్తుకొని వచ్చి, యుద్ధంలో మనం గెలవాలంటే మాతో పాటు మందసాన్ని కూడా తీసుకుపోవాలి, మందసం మనతో పాటు ఉంటే యుద్ధంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడి ద్వారా మనం ఈ యొక్క యుద్ధాన్ని గెలవచ్చు అనుకున్నారు. వారికి తెలియని విషయం ఏంటంటే, దేవుడే ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలను నాశనం చేయాలనుకున్నాడు. దేవుడే ఆ యుద్ధం ద్వారా ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్లకు అప్పగించాలనుకున్నాడు. దేవుడే ఆ యుద్ధం ద్వారా హోఫ్నీ ఫీనెహాసులను, ఆ కుటుంబాన్ని అంతటిని నాశనం చేయాలనుకున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆలయంలో ఉన్న యాజకుల దగ్గర మొరపెట్టి, ఈ యొక్క మందసాన్ని మనం యుద్ధ భూమికి తీసుకెళ్దాం. మందసం తీసుకెళ్లాలంటే మందసంతో పాటు యాజకులు కూడా వెళ్ళాలి. అంటే హోఫ్నీ ఫీనెహాసులు కూడా తమ ఇంట్లో నుండి యుద్ధ రంగానికి మందసంతో పాటు వెళ్ళాలి. దేవుడు మరణాన్ని శాసించగలడు, దేవుడు సమయాన్ని శాసించగలడు. మనం మరణాన్ని వెతుక్కుంటూ వెళ్తాం, మరణం మనల్ని వెతుక్కుంటూ రాదు. గమనించారా, ఇక్కడ మరణము హోఫ్నీ ఫీనెహాసులను వెతుక్కుంటూ వారి ఆలయంలోకి రాలేదు. హోఫ్నీ ఫీనెహాసులే మరణాన్ని వెతుక్కుంటూ యుద్ధరంగానికి వెళ్ళారు. అలా వెళ్ళటానికే దేవుడు వారితో పాటు మందసాన్ని కూడా యుద్ధరంగానికి పంపించాడు.
ఇశ్రాయేలీలు అనుకున్నారు మందసం ఉంటే మనం యుద్ధంలో గెలుస్తాం అనుకున్నారు. లెసన్స్ ఫర్ లైఫ్ ఏంటి ఇందులో? మనం కూడా చాలా సార్లు దేవుని చిత్తానుసారంగా జీవించకుండా బైబిల్ తల కింద పెట్టుకుంటే అన్ని మంచి జరుగుతాయి అనుకుంటాం. మనము ప్రార్థనాపూర్వకంగా జీవించకుండా ఇతరులకు ఎవరికో చెప్పి వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా మనకు మంచి జరగాలని ఆశపడతాం. నిజమే, జరుగుతుంది, కాదని చెప్పట్లేదు. అయితే అందుకు తగిన ప్రార్థనా జీవితం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం ప్రకారం నడుచుకోవడం మానేసి దేవుణ్ణి మనం సంతోషపరచలేము. దేవుని చిత్తానుసారంగా జీవించటం మానివేసి హోఫ్ని ఫీనెహాసులు దేవుణ్ణి సంతోషపరచలేరు. మందసాన్ని యుద్ధ రంగానికి తీసుకువెళ్ళినంత మాత్రాన ఇశ్రాయేలీయులను విజయం వరించదు. సరే, వారు అనుకున్నట్టుగానే యుద్ధ రంగానికి మందసాన్ని తీసుకొని వెళ్ళారు. మొదటి రోజు 4,000 మంది చనిపోతే రెండవ రోజు 30,000 మంది చనిపోయారు యుద్ధంలో. సైనికులతో పాటు హోఫ్ని ఫీనెహాసులు కూడా చంపబడ్డారు. ఆ వార్త మోసుకొని వచ్చి వృద్ధుడైన ఏలీకి చెప్పగానే తల వాకిట కూర్చుని ఉన్న భారీ కాయంతో ఉన్న వృద్ధుడైన ఏలి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఫీనెహాసు భార్య, నిండు చూలాలిగా ఉన్న ఫీనెహాసు భార్య ఆ వార్త విని ఒక కుమారుణ్ణి ప్రసవించి ఇశ్రాయేలులో నుండి దేవుని మహిమ వెళ్ళిపోయిందని అర్థం ఇచ్చే ఈకాబోదు అనే పేరు పెట్టి ఆమె కూడా చనిపోయింది. గమనించారా దేవుని ప్రియమైన బిడ్డలారా? దేవుని ఆలయాన్ని, దేవుని సేవను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు స్పేర్ చేయడు. అది యాజక కుటుంబమైన, ప్రధాన యాజకుని కుటుంబమైనా సరే, దేవుడు తన సన్నిధిలోకి రావటానికి మిగతా ప్రజలను ఆటంకపరిచే ఆధ్యాత్మిక లేమి కలిగి ఉన్న వారిని దేవుడు క్షమించలేడు. మన ప్రవర్తన ఇతరులను దేవుడి దగ్గరకు నడిపించేది, ఆకర్షించేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి, హోఫ్ని ఫీనెహాసు చంపబడ్డారు, ఏలీ చనిపోయాడు, ఫీనెహాసు భార్య చనిపోయింది. దేవుని మందసం కూడా ఫిలిష్తీయుల చేత పట్టబడింది. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు మందసాన్ని తమ దేశంలోకి. తర్వాత జరిగిన సంభవాలన్నీ మీరు చూస్తే అర్థమవుతుంది. తిరిగి దావీదు దాన్ని తీసుకొని వచ్చేంత వరకు మందసము ఫిలిష్తీయుల యొక్క అధీనంలోనే ఉంది. ఇంత దమనకాండకు ఏలీ, అతని కుమారులు, ఇశ్రాయేలు సమాజం కారణమైంది. ఇశ్రాయేలు సమాజాన్ని ఆధ్యాత్మికంగా దేవుని వైపుకు నడిపించవలసిన ప్రధాన యాజకుడైన ఏలీ, ఆయన కుమారులు సరైన రీతిలో నడిపించని కారణం చేత ప్రజలందరూ దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. తర్వాత సమూయేలు ఒక గొప్ప దైవజనుడిగా, యాజకుడిగా, ప్రవక్తగా ఇశ్రాయేలులో స్థిరపడ్డాడు. ప్రజలను దేవుని వైపుకు, దేవుని అందరి భయభక్తుల్లో నడిపించటానికి ఆయన ఒక గొప్ప ప్రవక్తగా స్థిరపడ్డాడు. గమనించండి, 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా కొనసాగినట్టుగా మనము చూస్తాం. ఇశ్రాయేలుకు మొదటి రాజైన సౌలును అభిషేకించిన వాడు సమూయేలే. రెండవ రాజుగా చక్రవర్తిగా ఉండబోతున్న దావీదును అభిషేకించిన వాడు కూడా సమూయేలే. దావీదును ప్రతిష్ఠించి ఆ రాజ్యాన్ని ఆయనకు అప్పగించి ఒక గొప్ప ప్రవక్తగా మిగిలిపోయినట్టుగా మనము చూస్తాం. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించడంలో నావికులుగా, నాయకులుగా తల్లిదండ్రుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో మనకు ఈ కుటుంబం తరపున జరిగిన సంభవాలను చూస్తే అర్థమవుతుంది. తమ పిల్లలను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచవలసిన ఏలీ అనేక మందికి శాపగ్రస్తులుగా ఉండటానికి తన కుమారులను వదిలివేశాడు. పిల్లల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నట్టుగా మనము చూస్తాం.
ఈ కుటుంబాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆమెకు జరిగే అవమానం కంటే దేవుని పనికి కుమారుడు ఎంత అవసరమో గుర్తించిన హన్న దేవుని యొక్క అవసరాన్ని గుర్తించి తన కుమారుడిని దేవునికి బహుమానంగా ఇచ్చినట్టుగా మనం ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనకు అర్థమవుతుంది. మన ప్రార్థన మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్న జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రార్థనలో మన అవసరాల గురించి దేవునికి చెప్పడం కాకుండా దేవుడి అవసరాలను గుర్తించి వాటి కొరకు మనం ఏం చేయగలుగుతామో అలాంటి నిర్ణయాలకు రావటానికి ప్రార్థన మనము చేయవలసిన వారమైంది. చివరిగా ఒక వ్యక్తిని గురించి చెప్పి నేను మీకు ముగిస్తాను. ఒకటేంటంటే అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ చాలా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు. ఎంత నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడంటే ఆయన తల్లి చాలా ఇళ్లలో పనిచేసి ఆ పని చేస్తున్న యజమానుడు తినగా మిగిలిన ఆహార పదార్థాలు తీసుకొస్తే ఆ పిల్లలు తిని పడుకునేవాళ్ళు. ఒకవేళ ఆ యజమానుల ఇళ్లలో భోజన పదార్థాలు ఏమి మిగలకపోతే ఆమె వట్టి చేతులతో ఇంటికి వచ్చేది. పిల్లలు కేవలం నీళ్లు మాత్రమే తాగి పడుకొని నిద్రపోయేవారు. అలాంటి కటిక దారిద్ర్యమైన స్థితిలో ఉన్న అబ్రహాం లింకన్ ను దేవుని అందలి భయభక్తుల్లో ఆమె పెంచింది. ఆయన తల్లి పెంచింది. దేవునికి లోబడి జీవించడం ఎలాగో ఆయనకు నేర్పించింది. ప్రార్థనా జీవితం ఏమిటో ఆయనకు నేర్పించింది. అంత పేద స్థితిలో ఉన్నప్పటికీ తన పిల్లలను బాగా చదివించటానికి ఆమె శ్రమపడేది. స్కూల్కు వెళ్ళటానికి అబ్రహాం లింకన్ చాలా ఇష్టంగా వెళ్ళేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత గమనించాడు, తనతో పాటు చదువుకుంటున్న పిల్లలందరూ మంచి మంచి షూస్ వేసుకొని బూట్లు వేసుకొని వస్తుంటే ఈయన ఒట్టికాలతో పోతున్నాడంట స్కూల్. వాళ్ళమ్మని తొందర చేసేవాడు, నాకు కూడా బూట్లు కొనివ్వమని. ఆమె ఇదిగో సోమవారం కొనిస్తాను, 1వ తేదీ కొనిస్తానని వాయిదా వేస్తుంటే ఒకరోజు మొండికేశాడంట. నువ్వు నాకు షూస్ కొనిస్తే తప్ప నేను స్కూల్కు వెళ్ళను, నాకు చాలా అవమానంగా ఉంది అని మొండికేస్తే ఆమె ఆ పిల్లవాడిని తీసుకెళ్లి బయట ఒక వ్యక్తిని చూపించిందంట. ఆ వ్యక్తిని చూసిన తర్వాత అబ్రహాం లింకన్ ఇంకెప్పుడు బూట్లు కావాలని అడగకుండా స్కూల్కు వెళ్ళడం నేర్చుకున్నాడు. ఎవరిని చూపించి ఉంటది ఆమె? ఊహించగలరా? అబ్రహాం లింకన్ తల్లి బయటికి తీసుకెళ్లి అబ్రహాం లింకన్, బాలుడు అయిన అబ్రహాం లింకన్ కు ఎవరిని చూపించి ఉంటది? ఆమె బయటికి తీసుకువెళ్లి బాలుని ఒక కాళ్ళు లేని వ్యక్తిని చూపించింది. కాళ్ళు లేని వ్యక్తిని చూపించి అబ్రహాం లింకన్ చెప్పింది, బూట్లు లేవని నువ్వు స్కూల్కు వెళ్ళాలని మారాం చేస్తున్నావు, ఏడుస్తున్నావు, గొడవ పడుతున్నావు, చూసావా కాళ్ళు లేని వ్యక్తులు ఉన్నారు సమాజంలో, వాళ్ళకంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి, దేవుడు నీకు కాళ్ళు ఇచ్చాడు, దానికి సంతోషపడు, బూట్లు లేవని ఏడవద్దని ఆమె తన కుమారుడికి చెప్పింది. తర్వాత అబ్రహాం లింకన్ చెప్తాడు, ఐ వాజ్ సో అన్హ్యాపీ టు గో టు స్కూల్ వితౌట్ షూస్ అంటిల్ ఐ సా ఎ మ్యాన్ హూ హ్యాస్ నో లెగ్స్ అట్ ఆల్. కాళ్ళు లేని వ్యక్తిని నేను చూసేంత వరకు బూట్లు లేకుండా స్కూల్కు పోవడానికి నాకు చాలా దుఃఖంగా ఉండేది. అయితే ఆ వ్యక్తిని చూసిన తర్వాత నేను సంతోషంగా గంతులు వేసుకుంటూ స్కూల్కి వెళ్తున్నాను. ఎందుకు? బూట్లు లేవని ఏడవడం కంటే కాళ్ళు ఉన్నాయని సంతోషపడడం తన కుమారుడికి అబ్రహాం లింకన్ తల్లి నేర్పించింది. చదువుకున్నాడు, గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు, అమెరికా దేశాన్ని పరిపాలించగలిగే ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగారు ఆయన, యు హెయిల్డ్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్, నువ్వు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చావు, ఈ సెనేటర్స్ ఎదురుగా ఎలా నిలబడగలుగుతావు ధైర్యంగా అడిగారు. హౌ క్యాన్ యూ విత్ స్టాండ్, హౌ క్యాన్ యూ ఫేస్ ది సెనేటర్స్ ఇన్ ది పార్లమెంట్ లో నువ్వు సెనేటర్స్ ను ఎలా ఎదుర్కొంటావు, వాళ్ళతో ఎలా నిలబడగలుగుతావు అని అడిగినప్పుడు అబ్రహాం లింకన్ ఒకే మాట చెప్పాడంట, ఐ నీల్ బిఫోర్ మై గాడ్ సో దట్ ఐ క్యాన్ స్టాండ్ బిఫోర్ ది సెనేటర్స్. నేను నా తండ్రి అయిన దేవుని దగ్గర
ప్రార్థనలో మోకాళ్ళు ఉంటాను కాబట్టి సెనేటర్స్ దగ్గర నేను ధైర్యంగా నిలబడగలుగుతానని చెప్పాడు. ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉన్న వాళ్ళు ఎవరి ఎదుటైనా సరే ధైర్యంగా నించోగలుగుతారనే విషయాన్ని అబ్రహాం లింకన్ తన జీవితం ద్వారా చెప్పాడు. కాబట్టి మన ప్రార్థనా జీవితం, ప్రార్థనలో మన అవసరాలను దేవుని దగ్గర మొరపెట్టడం కంటే దేవుని పని, దేవుని సేవ, దేవుని యొక్క అవసరాలు, సమాజం యొక్క అవసరాలు, దేశం యొక్క అవసరాలు, మన జాతి యొక్క అవసరాలు, మన ఆలయం యొక్క అవసరాలను, నశించిపోతున్న ఆత్మల యొక్క రక్షణ అవసరాన్ని మనం గుర్తించగలిగితే మన ప్రార్థనా జీవితం మారిపోతుంది. అప్పుడు దేవుని మహిమార్థమై అడుగుడి మీకు ఇయ్యబడు. దేవుని మహిమార్థమై ఏదైనా అడగండి, అది మీకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి ప్రార్థనా జీవితం, మారిన ప్రార్థనా జీవితం మనందరికీ దేవుడు అనుగ్రహించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కమిటీ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడే విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరఫున బ్రదర్ సురేష్ బాబు అన్నయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఒక డౌట్. హలో చెప్పండి సిస్టర్ గారు ప్లీజ్. బ్రదర్, మనం దేవుణ్ణి ఎరిగి పరిచర్య చేసినాక సూసైడ్ చేసుకుంటే ఆత్మ అంటే ఎక్కడికి వెళ్తుంది అని ఒక డౌట్ బ్రదర్. అన్నయ్య గారు ప్లీజ్ అండి. సురేష్ బాబు అన్నయ్య గారు. అమ్మా, దేవుని నమ్మిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలగదమ్మా. అంటే వాళ్ళు సేవలోనే ఉన్నారు, అంటే అంటే దేవుడి పనిలోనే ఉండి అట్లా సాతాను అట్లా ప్రేరేపించినప్పుడు లోబడ్డారు బ్రదర్. అంటే అట్లా చనిపోయిండు ఒక బ్రదర్ మా దగ్గర నిన్ననే. నాకు నిన్నటి నుంచి అదే డౌట్. అంటే వాళ్ళు ఎంతో అన్యాయ కుటుంబం నుంచి వచ్చి కూడా, అంటే తను కొంచెం దేవుడి నుంచి, అంటే ఆయన కూడా ఫుల్ టైం పరిచర్యకే సమర్పించుకున్నారు. కానీ మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అయినా కూడా తనైతే మధ్య బయటికి రావట్లేరు, కానీ వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు. కానీ ఆ బ్రదర్ నిన్న సూసైడ్ చేసుకున్నారు. నిన్నటి నుంచి ఒక డౌట్. మా దేవుని చిత్తాన్ని మనం కాదని చెప్పలేము, దేవుని నిర్ణయాన్ని కూడా మనం ప్రకటించడానికి మనం యోగ్యులం కాదు. దేవుడు ఆయనను అంగీకరించగలిగి ఉంటే అది దేవుని చిత్తం. మనం దాన్ని జడ్జి చేయలేమమ్మా. అంటే అదొక డౌట్ గానే ఉంది బ్రదర్. ప్రార్థించండి, దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తాడు, దేవుడు తగిన జవాబు ఇస్తాడు. ప్రార్థనలో కనిపెట్టండి. ఆ కుటుంబ ఆదరణ కోసం మీరు ప్రార్థన చేయండి. ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడపండి. వారి కొరకు భారంగా ప్రార్థించండి. మన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో వారందరినీ కూడా ఆ కుటుంబం కొరకు ప్రార్థించమని నేను కోరుకుంటున్నాను. ఎవరమ్మా ఆయన పేరేంటి చెప్పగలుగుతారా? డానియల్ బ్రదర్. డానియల్ బ్రదర్ యొక్క కుటుంబం కొరకు దయచేసి వారి ఆదరణ కొరకు దయచేసి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ వారందరూ ప్రార్థించవలసిందిగా కోరు. అలాంటి పరిస్థితులు ఏ దైవజనునికి, దేవుడి నమ్మిన ఎవరికి రాకూడదని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధం ఎంత అంటే నీ బంగారు పాదాలకు వందనం ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి నీ దాసులు ప్రభు సురేష్ బాబు గారిని ప్రభ మరుగుపరిచి నాతోనూ మాతోనూ మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. అవునయ్యా, హన్నా ప్రభా సేవకుడు ఎటువంటి వాడని కానీ దేవతను ప్రభా అక్కడ యాజకత్వం చేస్తున్న ప్రభా ఒప్పిని ఫినాన్స్ ఎటువంటి వారు కాదు కానీ ప్రభా నీకు సమర్పించిందయ్యా, నీ చేతుల్లో పెట్టిందయ్యా. చాలా సందర్భాల్లో ప్రభా మందిరం కోసం ఆలోచన చేస్తూ డినామినేషన్ ప్రభా అన్ని ఆలోచన చేసి మేమైతే వెళ్తున్నాం కానీ తండ్రి అన్న అయితే ప్రభా తండ్రి నిన్ను మాత్రమే ప్రభా ఆధారంగా చేసుకుంది, నిన్ను మాత్రమే తండ్రి దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగినట్టుగా వాక్యం సెలవిస్తుంది తండ్రి. అన్న నిన్ను నమ్మింది అయ్యా. మా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభా నీకు మాత్రమే విలువ కలిగే బిడ్డలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఒప్పిన ఫినిహాసులు ఈ విధంగా ప్రభా
నీతో పోషించబడి నీ ద్వారా పోషించబడి నెరిగిన వారే దుర్మార్గులుగా ఉన్నప్పుడు తండ్రి ఆ బిడ్డలు అనేక మందికి ఆటంకంగా ఉండిపోయారయ్యా. మా జీవితంలో ఏనాడు కూడా ప్రభా సేవలో గాని, మందిరంలో గాని, వ్యక్తిగత జీవితంలో గాని, కుటుంబ జీవితంలో గాని ఇతరులు ఆటంకం కలిగించడానికి ఇతరులు ప్రభా నీ నుంచి ప్రభా తండ్రి తిరిగి వేరే పరిస్థితికి వెళ్ళుటకు ప్రభా ఏనాడు ఆ విధంగా ఆటంకంగా ఉండకుండా ప్రభా అనుకూలంగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక మర్మాల ప్రభ నీ దోషం ద్వారా మాట్లాడు అందరిని బట్టి వందనాలు తండ్రి. నీ సేవకునికి ఇచ్చిన ప్రభ అనుభవాన్ని బట్టి దేవతన ప్రభ అదేవిధంగా ప్రభ లేఖనాల్లో ఉన్న దేవతన ప్రభ పట్టును బట్టి జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా అనేక స్థలాల్లో వాడబడ్డానికి సహాయం చేయండి. కావాల్సిన శక్తి బలము ఆరోగ్యం తెచ్చండి. కుమార్తెను అల్లుడిని ప్రభ మనల్ని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినాన్ని ఎవరైతే వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని ప్రభ సమూయేలు వలె ప్రభ తండ్రి ప్రార్థనా పరులుగా హన్నా వలె బిడ్డలను ప్రభ భక్తులు పెంచగలిగే తల్లులుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా తండ్రి కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ప్రభ నీ దాసులు బాబి రత్నాకర్ గారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ప్రభ. కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చండి. నూతనంగా ఏమైనా చేయబడ్డ ఆ జంటను దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభ సహకరిస్తున్న స్వరూప్ గారిని జాన్సన్ గారిని కోర్ టీంని దీవించండి. అదేవిధంగా అనేక మంది ప్రభ నీ సేవకులు తండ్రి దూర ప్రాంతాల్లో సుదీర్ఘ ప్రాంతాల నుంచి ప్రభ వాక్యం అందించడానికి సహాయం చేస్తున్నారు తండ్రి. వారిని దీవించండి. అదేవిధంగా ప్రభ చాలా మంది తల్లులు ప్రభ 4 గంటలకే ప్రభ వారు లేచి మా అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. వారిని దీవించండి. సాక్ష్యం చెప్తున్న తల్లిని దీవించండి ప్రభ. విధంగా పాల్గొన్న బిడ్డలందరూ పేరు పెట్టి దీవించమని సహాయం చేయమని ఒక కుటుంబంగా ప్రభ మాకు ఇచ్చావు తండ్రి. మా తల్లి గారి ప్రభ అనారోగ్యంతున్నప్పుడు అనేక మంది ప్రార్థన చేశారు ప్రభ. నీకు వందనాలు తండ్రి. అయ్యా దేవతన ప్రభ జీవితంలో తండ్రి టఫ్ టైం గుండా వెళ్తున్నప్పుడు తండ్రి వారి ప్రార్థన మమ్మల్ని కాపాడింది ప్రభ. నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ప్రత్యేకంగా ప్రభ ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయండి. ఆశీర్వాదాలు మాకు దయచేయండి. ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సూటి అయిన మార్గాన్ని చూపించి సకల మహిమగంత ప్రభ మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దీవెనామని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దయచేయము. మరో క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనలో తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నిన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసం అక్కడ చెప్పిన దాసులకు ఆయన కుటుంబానికి నడిపిస్తున్న బిడ్డలకు వారి కుటుంబాలకి ప్రత్యేకంగా దినాన్ని పాల్గొన్న బిడ్డలకు ఆయన కుటుంబానికి ప్రత్యేకంగా ఎవరైతే దేవుని దాసులు చనిపోయిన డానియల్ గారికి వారి కుటుంబాలకి ఆయన కూడా సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ సురేష్ బాబు అన్నయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు. రేపటి దినమున మనకు డాక్టర్ ప్రవీణ్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించండి. ఈ మెసేజెస్ అన్నిటి కూడా మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించగలరు. యూట్యూబ్ లో బావి రత్నాకర్ అని టైప్ చేసినా గానీ లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా గానీ మనకు ఈ మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.